గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టీవీ1 న్యూస్ బులెటిన్. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరం సందడిగా మారింది. నవరాత్రి పూజల తర్వాత దుర్గమ్మవార్ల ఉద్వాసన కార్యక్రమాలతో ఎన్టీఆర్ మార్గ్లో కోలాహలం నెలకొంది. నిమజ్జనం కోసం బారులు తీరిన అమ్మవారి రూపాలతో కొత్త అందాన్ని సంతరించుకుంది. శరన్నవరాత్రులు ముగిశాయి. 9 రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న దుర్గాదేవిని భారీ ప్రదర్శనలు, మేళ తాళాలు, ఆనంద నృత్యాల మధ్య భక్తి ప్రపత్తులతో నిమజ్జనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈసారి జంట నగరాలలో వందలాది మండపాలను నెలకొల్పి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. విజయదశమి పూజల అనంతరం అమ్మవార్లకు ఉద్వాసన పలికి నిమజ్జనానికి తరలించగా ఒక్క బుధవారం రోజే దాదాపు 70% విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఇవాళ కూడా ఇంకా కొనసాగుతోంది. భారీ వాహనాలలో అమ్మవార్లను హుస్సేన్ సాగర్ తీరానికి తరలించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్లతో సాగర్ నదీ జలాల్లో నిమజ్జనం చేస్తున్నారు. అమ్మవార్ల నిమజ్జనోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గులో భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. వందలాది మంది జీహెచ్ఎంసీ సిబ్బందిని ప్రత్యేక విధుల్లో నియమించారు. ఇవాళ కూడా చాలా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. దసరా వచ్చింది, పండుగ సరదాలు తెచ్చింది. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు హింస రాజ్యమేలుతుంది. కర్రల సమరానికి తెరలేచింది. పూనకంతో ఊగిపోతూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. దేవుడి కోసం రక్తం చిందించారు. మరికొందరు అమ్మోరు తల్లి అనుగ్రహం కోసం నిప్పుల గుండంలో చిందులు తొక్కారు. ఇది ఆచారమా లేక పండగ పేరుతో సాగుతున్న దురాచారమా? దసరా సరదా పండుగ, సంబరాలు అంబరాన్నంటే పండుగ. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు రాతి యుగం నాటి నమ్మకాలు రక్తాన్ని చిందిస్తున్నాయి. పూనకంతో ఊగిపోతూ భక్తులు నిప్పుల గుండంలో చిందులు తొక్కారు. వీరావేశంతో కర్రల సమరానికి సిద్ధమయ్యారు. ఒళ్ళు మరచి తలలు పగలగొట్టుకుంటారు. దేవుడి కోసం నెత్తురు చిందించారు. దసరా రోజు కర్రలు లేచాయి. ఉత్సవం పేరుతో తలలు పగిలాయి. రక్తం చిమ్మింది. దేవుడి కోసం జరిగే యుద్ధం ఇది. భక్తి ఉన్మాదంతో ఊగిపోతూ కర్రల సమరంలో వేల మంది పాల్గొన్నారు. భక్తులు గోపరాగ్ బహుపరాగ్ కట్టు కర్రలతో చెలరేగిపోయి కొట్టుకున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం దేవరగట్టులో విజయదశమి అర్ధరాత్రి దేవుణ్ణి దక్కించుకోవడానికి భక్తులు కర్రలతో యుద్ధం చేశారు. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు పరిసర గ్రామాలైన నెరణికి తండ, కొత్తపేటతో పాటు పలు గ్రామాల ప్రజలు మాల మల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు కర్రలతో సమరానికి దిగారు. బన్నీ ఉత్సవంగా పిలిచే ఈ చారిత్రక ఉత్సవంలో మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. కర్రల సమరంలో 70 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. గతంలో కొందరు చనిపోయారు కూడా. ఈ హింసాకాండను ఆపేందుకు కర్నూలు జిల్లా అధికారులు చాలాసార్లు ప్రయత్నించినా కుదరలేదు. భక్తుల వీరావేశం ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. కర్రల సమరానికి వెళ్లే ముందు రింగులున్న కర్రలు ధరించరాదని అధికారులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.
బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు దేవరగుట్ట చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బన్నీ ఉత్సవంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ప్రభుత్వాలు ఎన్ని మారినా దేవరగట్టులో ప్రతి ఏటా దసరా రోజు భక్తి పేరుతో ఓళ్ల మధ్య జరిగే భీకర కర్రపోరుకు మాత్రం తెరపడ్డం లేదు. తలలు టెంకాయిల్లా పగిలి రక్తం ఏరులై పారుతూనే ఉంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినా ఈ కర్రల యుద్ధానికి మాత్రం ఇంతవరకు ఫుల్ స్టాప్ పడకపోవడం విచారకరం. దేశవ్యాప్తంగా దసరా పండుగ సంబరాలు జరిగితే కర్నూలు జిల్లా దేవరగట్టు మాత్రం భక్తి పేరుతో కర్ర యుద్ధాలు చేసుకున్నారు. అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం దేవతా విగ్రహాల కోసం భీకర పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. తలలు పగులుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా సాగిన దేవరగట్టు ఉత్సవాలపై స్పెషల్ స్టోరీ. దేవరగట్టు ఈ ఊరి గట్టు గురించి, ఈ దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవం గురించి, ప్రత్యేకంగా కర్రల భీకర పోరు గురించి ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. కొన్ని దశాబ్దాలుగా దేవరగట్టు పేరు నలుదిక్కులా మారుమోగుతూనే ఉంది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో వెలిసిన గట్టు మల్లన్న దేవుడికి 5 శతాబ్దాల చరిత్ర ఉంది. అనాదిగా దసరా రోజు ఇక్కడ జరిగే ఉత్సవాల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచే కాదు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా జనం భారీగా తరలి వస్తారు. మాల మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అంతా రాత్రి మొదలయ్యే బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో చాలా ఏళ్లుగా దసరా వేడుకలు మూఢాచారాల మధ్య సాగుతున్నాయి. దేవతా విగ్రహాల కోసం ఊళ్లకు ఊళ్లే కర్ర యుద్ధాలకు దిగుతున్నాయి. ఇలా జరిగే భీకర పోరులో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుంటే మరెందరో గాయపడుతున్నారు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మాల మల్లేశ్వరుని విగ్రహాలను కాగడాల మధ్య ఊరేగించే సమయంలో చుట్టుపక్కలున్న నెరణికి తాండా, హోళగుంద గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కర్రలు పట్టుకుని గుట్టకు చేరుకుని ఒకరినొకరు కొట్టుకుంటారు. గట్టు మల్లన్న విగ్రహాన్ని సొంతం చేసుకునేందుకు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు దిగుతారు. ఈ పోరులో కొందరి తలలు టెంకాయల్లా పగులుతాయి, మరికొందరు చనిపోతారు కూడా. అసలు ఈ బన్నీ ఉత్సవం అంటే ఏంటి? దేవరగట్టుపై ఉన్న మాల మల్లేశ్వర స్వాములకు కళ్యాణం చేసిన తర్వాత ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను పాదకట్టల దగ్గరికి తీసుకొస్తారు. దీన్నే బన్నీ ఉత్సవంగా పిలుస్తారు. స్వామి సతీ సమేతంగా సైన్యంతో సహా వస్తారు. ఆయన వెంట నడిచే భక్తులే సైన్యం. వీరంతా గతంలో కత్తులు, కటార్లు, గొడ్డళ్లు పట్టుకుని వెంట నడిచేవారు. అయితే ఉత్సవంలో ఆయుధాలు నిషేధించడంతో కొన్నేళ్లుగా కర్రలు పట్టుకుని వస్తున్నారు. వీటికి ఇనుప రింగులు తొడిగి ఉండడంతో పోరులో తీవ్రంగా గాయపడుతున్నారు. దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో రక్తపు బొట్టు నేల తగిలితేనే మంచి జరుగుతుందని ఇక్కడి జనం మూఢనమ్మకం. దేవుడు తమ ఊరికి తరలి వస్తే తమకు, ఊరికి మంచి జరుగుతుందనే నమ్మకంతో కర్రలు పట్టుకుని దేవరగట్టుపై గుమికూడిన వేలాది మంది జనం ఎప్పటిలానే ఈ ఏడాది కూడా భీకర పోరుకు దిగారు. 70 మందికి పైగా గాయపడ్డారు. దసరా రోజు అర్ధరాత్రి ప్రారంభమైన ఈ బన్నీ ఉత్సవంలో దేవతా విగ్రహాల కోసం జరిగే పోరు అంతా ఇంతా కాదు. ఈసారి కూడా వేల మందితో బన్నీ ఉత్సవం వేడెక్కింది. కర్రల సమరంలో రక్తం పారింది. రక్తపాతం జరగకుండా ఉత్సవాలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నా రక్తం చిమ్ముతూనే ఉంది.
ఎలాంటి సంఘటనలు జరగకుండా దేవరగట్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసులు గట్టు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి పోలీసులు భారీగా మోహరించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినా ఈ కర్రల యుద్ధానికి ఫుల్ స్టాప్ మాత్రం పడడం లేదు. సంబరాలను సమరంగా మార్చవద్దని ఎంతో మంది విజ్ఞప్తి చేశారు. ఇనుప రింగులున్న కర్రలను ధరించకపోతే హింస తగ్గుతుందని రెడ్ క్రాస్ సొసైటీలు కూడా విన్నవించుకున్నాయి. కర్రల సమరం మానేద్దాం, శాంతియుతంగా సంబరాలు జరుపుకుందామంటూ జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు నినాదాలు కూడా చేశారు. ఎంత చేసినా ఎన్ని చెప్పినా ఫలితం మాత్రం శూన్యం. పత్తి రైతులు కన్నీరు పెడుతున్నారు. అనుకూలించిన వాతావరణం, పెరిగిన దిగుబడులతో సిరులు కురుస్తాయనుకున్న పత్తి ధరలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. మేలు జరుగుతుందనుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. రేయింబావుళ్లు కష్టించి పండిస్తే పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. సిరులు కురిపిస్తుందనుకున్న పత్తి రైతుతో కన్నీరు పెట్టిస్తోంది. తెల్ల బంగారం సాగు రైతుకు కోలుకోలేని నష్టాన్ని తెచ్చిపెడుతోంది. వాతావరణం అనుకూలించి దిగుబడి పెరిగినా కనీస ధర దక్కడం లేదు. పంట విస్తీర్ణం, పెరిగిన దిగుబడులతో 4 కాసులు సంపాదించుకుందామనుకున్న రైతుల నెత్తిన తెల్లగుడ్డే మిగులుతోంది. పేరు గొప్ప ఊరు తిబ్బ అన్న సామెత గుంటూరు జిల్లా పత్తి రైతులకు సరిగ్గా సరిపోతుంది. గతేడాది 19 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. మునుపెన్నడూ లేని విధంగా వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది 22 లక్షల హెక్టార్లు అంటే అదనంగా 3 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగులోకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా పత్తి దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంది. అయితే గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లలో పత్తి పంట విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా గుజరాత్లో 26%, మిగిలిన రాష్ట్రంలో 15% పంట విస్తీర్ణం పడిపోయింది. దీంతో మన రాష్ట్రంలో పత్తి రైతులకు ఆశలు చిగురించాయి. పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర క్వింటా 3,300 నుంచి 3,900 రూపాయలకు పెంచడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. మద్దతు ధర లేకపోతే మామూలుగా ఉండదు. 2,000 లెక్క, 1,500 లెక్క అడుగుతుంటే ఆడిచ్చి చేద్దాం. ఈ రకంగా అయితే మా వల్ల కాదండి. అయితే పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్లో కొనుగోలు ధరలు పతనమవుతున్నాయి. నవంబర్ మొదటి వారం నుంచి భారీ మొత్తంలో పత్తి మార్కెట్కు చేరుకుంటోంది. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది ముందుగానే సాగు ప్రారంభం కావడంతో రైతులకు దిగుబడి చేతికందింది. తీరా మార్కెట్కి వెళ్లే సమయంలో క్వింటా ధర 2,000 నుంచి 2,500 మాత్రమే పలుకుతూ ఉండడంతో పత్తి రైతుకు దిక్కు తోచడం లేదు. మార్కెట్లో మద్దతు ధర కూడా రాక మార్కెట్ మాయాజాలం అర్థం కాక పత్తి రైతు నిరాశకు గురవుతున్నాడు. దేశవ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం తగ్గిన కారణంగా పత్తికి మంచి ధర పలుకుతుందనుకున్న రైతుకు నిరాశ మిగిలింది. పండించిన పంటను న్యాయమైన ధరకు కొనుగోలు చేయాలని, వెంటనే సీసీఐ కొనుగోలు ప్రారంభించి ధర పతనం కాకుండా చూడాలన్నది రైతుల డిమాండ్. క్వింటాలకు 4,000 రూపాయల కంటే తక్కువగా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రకృతి కూడా కష్టాన్ని కొంతన్నా తీర్చుకుంటారని అనుకూలించే పరిస్థితుల్లో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని అనుకున్న పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాడికాయ పడ్డట్టుగా ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఈరోజు 2,500, 3,000 లోపు కొంటున్నారు అంటే ఈ అంత దారుణమైనటువంటి విషయం. గుంటూరు రైతుగూడు అలా ఉంటే కరీంనగర్ రైతులది మరో కథ. ఇక్కడ కూడా ఆశించిన లాభాలు లేవు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయింది. అతి కష్టం మీద పత్తి పంటను తీశారు. పత్తిని కొనడానికి సీసీఐ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వ్యాపారులు అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 2,20,000 హెక్టార్లలో పత్తి పంట సాగు చేశారు. అయితే ఆరంభం నుంచే రైతుకు కష్టాలు మొదలయ్యాయి. విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకు అన్ని ఇబ్బందులే. అంతేకాదు ప్రకృతి కూడా పగబట్టింది. అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు. అయితే చేతికొచ్చిన పంటకు ధర లేదు. వాస్తవంగా 20 రోజుల నుంచే పత్తి పంటలను తీస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో అన్నదాతలు పత్తిని ఇంట్లోనే భద్రపరుచుకుంటున్నారు. మార్కెట్ యార్డులు మోసిపోయాయి. దసరా కళ తప్పింది. పండుగకు చేతిలో డబ్బు లేక కొందరు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. నిజానికి 3,900 మద్దతు ధర ఉంటే దళార్లు 3,000కే కొనుగోలు చేస్తున్నారు.
ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు రైతు కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో రైతులు ఇప్పటి వరకు 30% పత్తి తీశారు. అకాల వర్షాలతో పత్తికి తేమ అధికమవుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం రేపు మాపు అంటూ కాలయాపన చేస్తోందని రైతులు వాపోతున్నారు. కాటన్ కార్పొరేషన్ వారు కూడా ఇదివరకు మార్కెట్లోకి వచ్చి మేము కొనుగోలు చేస్తామనే మాట ఇప్పటికీ కూడా చెప్తలేరు. మరి దసరా తర్వాత స్టార్ట్ చేద్దామంటే దసరా ముందర ఏరిన 20-25 రోజుల నుంచి ఏరుకున్న పత్తులన్నీ ఇంట్లోనే ఉన్నాయి. దసరా పండుగలు జరుపుకుందామంటే డబ్బులు లేక మేము ఇళ్లలో పత్తులు నిలబెట్టుకొని మార్కెట్కు కనీసం ఏదో దగ్గరకు తెగ నమ్ముకుందామంటే మార్కెట్లో కూడా వ్యాపారస్తులు మేము ఇప్పుడు పత్తి కొనుగోలు చేయము అని వాళ్ళు మొండికేసి కూర్చున్నారు. 6 కాలం కష్టపడిన అన్నదాతకు కనీసం మార్కెట్ సౌకర్యం కల్పించని దుస్థితి నెలకొంది. కురుస్తున్న మంచు పంటపై ప్రభావం చూపుతోంది. సీసీఐ కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు మద్దతు ధర కోసం మళ్లీ రోడ్డెక్కే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని తమకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు రైతులు. పత్తి పంట చేతికొచ్చినా మార్కెట్ ప్రారంభం కావడం కొంత ఆలస్యమైందని అంటున్నారు మార్కెట్ కమిటీ చైర్మన్. అయితే ఈ ఆలస్యమంతా మద్దతు ధర కోసమే అన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని నవంబర్ 1 నుంచి కొనుగోలు చేస్తామన్నారు. తెంపినాక వెంటనే మార్కెట్కు తీసుకొని వస్తే ఆ యొక్క పత్తిలో నిమ్ము లాంటిది కొద్దిగా వాటర్లు ఇదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ సాకులతోని రైతును నష్టపెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి అందులో సీసీఐ తప్పకుండా ఇక్కడ కొనుగోలు చేయడానికి మరి రావాలి. కాబట్టి తప్పకుండా మరి వాళ్ళను ఎంటర్ చేసినాకనే ఇక్కడ పత్తి కొనుగోలు ప్రారంభించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు రైతులు.